హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి అరటికాయ వేపుడు. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. అంతే, ఇది సైడ్ డిష్గా అయినా తినేయవచ్చు. అలాగే మనం స్నాక్లా, పిల్లలకి ఈవినింగ్ టైం ఇలా స్నాక్లా పెట్టినా కూడా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే అరటికాయ ఫ్రై లాగా అయితే కాదండి. సో ప్రాసెస్ అయితే చూసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను నేను, కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. సో కారం అది అంత కారం ఉండదండి, అందుకని నేను ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. సో ఇంగువ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ అంటారు కదా, ఈ బియ్యం పిండిని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఓన్లీ మన ఈ అరటికాయకి బైండింగ్ నేను చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ అంటారు కదా, సూజీ రవ్వ, అది 3 టేబుల్ స్పూన్స్ అనమాట. అలాగే ఒక టేబుల్ స్పూన్నరేమో శనగపిండి. సో శనగపిండి కూడా 1 స్పూన్నర యాడ్ చేసుకొని దీనిలో మొత్తం అంతా కూడా ఇదంతా ఈ పౌడర్ అంతా కూడా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోండి. సో మనకి టేస్ట్ అంతా కూడా ఈ పౌడర్లోనే ఉంటుందండి. సో అందుకని కేర్ఫుల్గా నేను చెప్పినటువంటి ఆ మెజర్మెంట్స్తో తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు, ఈ విధంగా పౌడర్ లాగా అయితే యాడ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ అరటికాయల్ని సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని మనం వాటర్లో వేసుకుని ఉంచుకుంటాం కదా, అరటికాయ కలర్ మారకుండా. సో ఆ వాటర్లో నుంచి తీసి ఈ పౌడర్లో వేసారనుకోండి, ఆ తడికి మనకి ఈ కలుపుకున్నటువంటి పౌడర్ అనేది మంచిగా కోట్ అవుతుంది అనమాట. చక్కగా కోట్ అవుతుంది. 1 బై 1 అలా 1 బై 1 చేసుకోండి. ఎందుకంటే మొత్తం అంతా ఒకేసారి వేసారనుకోండి ముక్కలకి సరిగ్గా బైండ్ అవ్వదు అనమాట. సో ఇవి ఫైనల్గా చూసారా, ఇలా బైండ్ చేసిన తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేసుకోండి. అప్పుడు మనకి ఆ అరటికాయ ముక్కకి బాగా పడుతుంది అనమాట, మనం కలుపుకున్నటువంటి ఈ పౌడర్ అంతా కూడా. ఇప్పుడు ఇలా మనది దోశ పాన్ ఉంటుంది కదండి, లేదంటే మీకు ఈ ఫ్రై ప్యాన్ ఏదన్నా ఉంటే దాని మీద ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి అరటికాయ పీసెస్ని చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కూడా సెట్ చేసేసుకోండి. ఇది మనం ఈ అరటికాయ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మధ్య మధ్యలో ఆయిల్ మీకు తక్కువ అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలా పైనుంచి వేస్తూ ఉంటే సరిపోతుంది. అస్సలు ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదండి. డీప్ ఫ్రై చేయట్లేదు, మనం షాలు ఫ్రై చేస్తున్నాం కాబట్టి. చూసారా, కొంచెం కొంచెం కాలి మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. పైనుంచి తింటుంటే క్రిస్పీగా, ఎందుకంటే మనం సూజీ యాడ్ చేసాం కాబట్టి పైనుంచి క్రిస్పీగా, లోపల అరటికాయ అనేది చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, కొత్తగా ఉంది కదా ఈ అరటికాయ ఫ్రై అనేది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.